తమిళనాడు సీఎం కుర్చీపై మనసు పడి భంగపడిన శశికళకి మరో ఎదురు దెబ్బ తగిలింది. లొంగిపోవడానికి గడువు కోరుతూ శశి వేసుకున్న పిటిషన్ ని కోర్టు కొట్టేసింది. వెంటనే లొంగిపోవాలంటూ ఆదేశించింది సుప్రీంకోర్టు. దీంతో బెంగళూరు కోర్టులో శశికళ లొంగిపోయే అవకాశం ఉంది. శశికళ పిటిషన్ ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. లొంగిపోయేందుకు 4 వారాల గడువు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు శశికళ. అయితే ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు చెప్పటంతో ఇవాళ పోయే అవకాశం కనిపిస్తోంది. కార్యకర్తలు నేతలందరూ కూడా కొంత బాధ హృదయాలతో శశికళ దగ్గరకు చేరుకున్నారు. ఆవిడ ఇవాళ లొంగిపోయే అవకాశం కనిపిస్తోంది. సుప్రీంకోర్టులో శశికళకు మళ్లీ ఎదురు దెబ్బే తగిలింది. లొంగిపోయేందుకు 4 వారాల గడువు ఇవ్వాలని పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శశికళ బెంగళూరు కోర్టులో లొంగిపోయే అవకాశం కనిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శశికళ పిటిషన్ ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టులో మళ్లీ శశికళకు ఎదురు దెబ్బే తగిలింది. 4 వారాల గడువు ఇవ్వాలని లొంగిపోవడానికి పిటిషన్ వేశారు శశికళ. అయితే ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇవాళే లొంగిపోవాలని ఆదేశించడంతో బెంగళూరు కోర్టులో ఇవాళ శశికళ లొంగిపోయే అవకాశం కనిపిస్తోంది. సుప్రీంకోర్టులో మళ్లీ శశికళకు ఎదురు దెబ్బే తగిలింది. మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు మరింత సమాచారం అందించడానికి పోయస్ గార్డెన్ నుండి. రమేష్, పోయస్ గార్డెన్ దగ్గర పరిస్థితి ఏంటి? ఎప్పుడు బెంగళూరు కోర్టులో ఆవిడ లొంగిపోయే అవకాశం ఉంది? ఏ సమయానికి? సుప్రీంకోర్టులో మరొకసారి శశికళకు ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో ఆమె మెన్షనింగ్ రిలాక్స్ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రధానంగా మేము ఇచ్చిన జడ్జిమెంట్లో ఎటువంటి మార్పులకు అవకాశం లేదు, ఖచ్చితంగా నిన్న ఇచ్చిన జడ్జిమెంట్ ప్రాతిపదికగా లొంగిపోవాలి లేదా పోలీసులు అదుపులోకి తీసుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇక్కడ ఒక భావోద్వేగ పూరిత వాతావరణం నెలకొంది. ఒకసారి మనం ఓఎస్ గార్డెన్లోని వేద నిలయం సమీపంలోనే ఉన్నాము. జయలలిత నివాసం ఇది. వేద నిలయం దగ్గర ఒక భావోద్వేగ వాతావరణం ఏర్పడింది. చాలామంది కార్యకర్తలు, నేతలు, ఏఐడిఎంకేకు సంబంధించిన ఎంపీలు కూడా, బంధువులు, శశికళకు సంబంధించిన బంధువులు కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా తరలి వచ్చి ఆమెను పరామర్శిస్తున్నారు. సుమారు 3 సంవత్సరాలకు పైగా ఆమె జైల్లో ఉండాల్సి ఉంటుంది. ఇంతకుముందు చేసిన శిక్షాకాలాన్ని తగ్గించి మిగతా శిక్షాకాలం పూర్తిగా జైల్లోనే గడపవలసి ఉన్న నేపథ్యంలో ఇక్కడి నుంచి బయలుదేరడానికి బెంగళూరు వెళ్ళడానికి ఆమె రెడీ అవుతుంది. ఇంట్లో చాలామంది పార్టీ సీనియర్లతో చర్చలు జరుపుతుంది. ఈ పరిస్థితిని ఏ విధంగా అధిగమించాలి, పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి కాకుండా పళనిస్వామిని ఎంపిక చేసిన నేపథ్యంలో శాసనసభ పక్ష నేతగా ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పటివరకు అంచనా ప్రకారం 124 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఒక ఎమ్మెల్యే పన్నీర్ సెల్వం గ్రూప్లో కూడా చేరిన నేపథ్యంలో గౌతమి కూడా కొద్దిసేపటి క్రితం పన్నీర్ సెల్వం కలిసింది. ఈ పరిస్థితుల్లో పళనిస్వామిని గట్టెక్కించడానికి శాసనసభ పక్ష నేతగా ఎంపికయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడమే కాదు, ఆ తర్వాత శాసనసభలో బల నిరూపణ సందర్భంగా ఏఐడిఎంకే ఎమ్మెల్యేలో ఎట్టి పరిస్థితుల్లో చీలిక రాకూడదు. ఒకసారి మనం చూస్తే చాలామంది నేతలు, సీనియర్ నేతలు, ఏఐడిఎంకే నేతలు కూడా వస్తున్నారు. వాళ్ళని లోపలికి ఆహ్వానించి శశికళను కలవడానికి అవకాశం కల్పిస్తారు. కేవలం కొంతమంది ముఖ్యులకు మాత్రమే అనుమతి లభిస్తుంది. కార్యకర్తలంతా మనం చూస్తున్నాం, అందరూ బయట ఉన్నారు. ప్రధానంగా రేపు గవర్నర్ తీసుకునే నిర్ణయం పైన ఏఐడిఎంకే రోల్ ఏ విధంగా పోషించాలి, ఏ విధంగా శాసనసభ పక్ష నేతను చీఫ్ మినిస్టర్గా ఎన్నిక కావడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశం మీదనే ఎక్కువగా నిర్ణయం తీసుకుంటున్నారు. మనం చూస్తున్నాం, కొద్దిసేపట్లో వస్తుందని చెప్తున్నారు. వెహికల్స్ కూడా రెడీ చేశారు. ఇక్కడి నుంచి వెళ్ళడానికి, బెంగళూరు వెళ్ళడానికి రోడ్డు మార్గం ద్వారా ఆమె వెళ్ళడానికి రెడీ చేస్తున్నారు. సీనియర్లతో పూర్తిగా మార్గనిర్దేశం చేసిన తర్వాత, సూచనలు ఇచ్చిన తర్వాత పార్టీని గట్టెక్కించాలి, పార్టీని కాపాడాలి. తను జైల్లో ఉన్నప్పటికీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ చీలిపోకూడదు, మెజార్టీ ఎమ్మెల్యే తన వైపు ఉండాలి. అదేవిధంగా పార్టీ డిప్యూటీ సెక్రటరీగా తన బంధువు, అక్క కొడుకు దినకరన్, టీవీవీ దినకరన్ నియమించిన నేపథ్యంలో ఆయనకు పార్టీ కీలక బాధ్యతలు అప్పచెప్పినట్లే పార్టీ చీఫ్గా తన జైల్లో ఉండడంతో డిప్యూటీ జనరల్ సెక్రటరీగా మొత్తం బాధ్యతలన్నీ ఆయన మీద పెట్టి ఆమె శశికళ జైలుకు వెళ్ళడానికి రెడీ ఉంది. ఇక అనివార్యం, ఖచ్చితంగా వెళ్లాల్సిన పరిస్థితి అయితే దాపురించింది. ఆమె బెంగళూరుకు వెళ్ళాలి, బెంగళూరు స్పెషల్ కోర్టులో లొంగిపోవాలి. లొంగిపోయిన తర్వాత ఆమె అక్కడి నుంచి పరపరాగా అగ్రహారం జైలుకు వెళ్ళవలసి ఉంటుంది. ఇది అనివార్యం. సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఆమెకు మరొకసారి అది ఏమాత్రం మార్చడానికి అవకాశం లేదు. నిన్న ఇచ్చిన జడ్జిమెంట్నే తాము
ఒబే చేస్తున్నామని చెప్పి కూడా త్రోసిపుచ్చడంతో ఖచ్చితంగా ఆమె కొద్దిసేపట్లో ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఏర్పాటు చేసుకున్నారు. కార్యకర్తలు వచ్చారు, చాలామంది చూస్తున్నాం. ఎవరిలో కూడా నిన్నటి వరకు సంతోషం వెల్లువేసింది. చిన్నమ్మకు జేజేలు పలికిన కార్యకర్తలంతా ఇప్పుడు ఏం చేయాలో పాల్పోక తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్నారు. చిన్నమ్మ ముఖ్యమంత్రి కాకపోగా జైలుకు కూడా వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళంతా కాస్త సీరియస్గానే కనిపిస్తుంది. ఎవరి ముఖాల్లో కూడా చిరునవ్వు దాఖలాలు కూడా కనిపించడం లేదు. ఇంకొక వైపు నేతలు శశికళని కలిసి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. రమేష్, అందరూ అంటే బంధువులు, కార్యకర్తలు, నేతలు అందరూ పోయస్ గార్డెన్కు చేరుకుని ఆమెను పరామర్శిస్తున్నారు అని చెప్తున్నారు. మనం చూస్తున్నాం, అదే హడావుడి ఉంది. కాకపోతే నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తూ ఉంది. అయితే శశికళ భర్త నటరాజన్ ఎక్కడున్నారు? శశికళ నటరాజన్ కూడా యాక్చువల్గా ఆయన వేదనిలయంలో ఉన్నాడు. కేవలం శశికళతో జయలలితతో మాత్రమే శశికళ నివాసం ఉండేది. ఇక్కడికి సమీపంలోని ఇంట్లోనే నటరాజన్ ఉంటాడు. నటరాజన్తో పాటు ఇతర బంధువులు కూడా వచ్చారని చెప్తున్నారు. నైట్ ఎవరైతే శశికళతో శిక్ష పడిన వాళ్ళు ఉన్నారో ఇలవరసి, సుధాకరన్, వీళ్ళు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. అందరూ కలిసే బెంగళూరుకు వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు. అనారోగ్య కారణాలు చూపించినప్పటికీ సుప్రీంకోర్టు కనికరించకపోవడంతో నటరాజన్ రాత్రి నుంచి కూడా ఆమెను ఓదారుస్తున్నారు. ఆమె దుఃఖం ఆపుకోలేక మనం కొద్దిసేపటి క్రితం అందులో పనిచేస్తున్న వేదనలో పనిచేస్తున్న పని మనిషి ఉంది. ఆమె తెలుగు ప్రకాశం జిల్లాకు సంబంధించిన తెలుగు ఆవిడ. ఆమెతో మాట్లాడడం జరిగింది. రాత్రంతా నిద్ర లేకుండానే శశికళ గడిపింది. చాలామంది బంధువులు ఎంత ఓదార్చినప్పటికీ దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. ఇటువంటి పరిస్థితి ఉత్పన్న అవుతుందని తాను ఊహించలేదు. జయలలిత అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఆమె చనిపోవడంతో తనకు ప్రత్యక్షంగా అధికారానికి సంబంధించి ఎటువంటి అధికార పగ్గాలు లేకపోవడం, అధికార పదవులు లేకపోవడంతో తనకు ఇటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుంది, తనకు శిక్ష పడుతుందని తాను ఊహించలేదు. సీఎంగా ఎలక్ట్ అయ్యి జయలలిత ఆశయాలకు అనుగుణంగా తాను పనిచేస్తాను, జయలలిత ఆశయాలతోనే తాను తమిళనాడులో పూర్తిగా ప్రజలకు చేరువవుతానని ఊహించాను తప్ప ఇటువంటి జడ్జిమెంట్ అవుతుందని తాను ఊహించలేదని బంధువులతో వాపోయినట్లు తెలిసింది. ఆమె దాదాపు రాత్రంతా కూడా నిద్ర లేకుండానే గడిపింది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కానీ ఇతరత్ర కీలక డాక్యుమెంట్లు ఎవరికి అప్పచెప్పాలో వారికి అప్పచెప్పి, పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పగించాలో వారికి అప్పచెప్పిన తర్వాత ఆమె కొద్దిసేపు రిలాక్స్ కావడానికి ప్రయత్నించిన నిద్ర అయితే పోలేదని వాళ్ళ పని మనిషి చెప్తుంది. పని మనిషి తెలుగావిడ కావడంతో పూర్తి సమాచారం ఉంది. దాదాపు శశికళ ఇక్కడికి ఎప్పుడో 33 సంవత్సరాల నుంచి జయలలిత ఉందో 29 సంవత్సరాల క్రితం ఆమె ఇక్కడికి వచ్చింది. ఆమె మొత్తం కూడా జయలలితను, శశికళను దగ్గరుండి చూసిన ఆవిడే. ఆమె ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న ప్రకాశం జిల్లా ఆవిడ చెప్పిన కథనాన్ని పరిశీలిస్తే పూర్తిగా ఆమె అయితే శశికళ ఏమాత్రం నిద్ర లేకుండానే గడిపింది. రాత్రంతా కూడా ఆర్థిక వ్యవహారాలు, ఇతరత్ర ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు, పార్టీ వ్యవహారాలకు సంబంధించి పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసి ఆమె సీనియర్లతో చర్చించడం, పార్టీ పటిష్టం చేయడానికి, పార్టీ చీలిపోకుండా ఉండడానికి, ఇప్పుడున్న పరిస్థితులను అధిగమించడానికి తగిన సూచనలు, మార్గనిర్దేశకం చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మనం చూస్తే ఇక్కడ అడావుడి ఒక నిశ్శబ్ద వాతావరణం ఉంది. జేజేలు లేవు. చిన్నమ్మకు నిన్నటిదాకా కనిపించినప్పటికీ ఇప్పుడు మాత్రం కాస్త కూల్గానే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిలో విషాద ఛాయలు కనిపిస్తున్నాయి. అమ్మ జైలుకు వెళ్తున్న నేపథ్యంలో తాము జీర్ణించుకోలేకపోతున్నాం, ఇటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుందని, చిన్నమ్మకు ఈ గతి పడుతుందని అనుకోలేదని కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరిలో ప్రతి ఒక్కరిలో ఒక ఆందోళన కనిపిస్తుంది. చిన్నమ్మ వర్గీయులు తమిళనాడు రాష్ట్రం అంతా కూడా ఒక సౌతర్న్ తమిళనాడులో కానీ, వెస్టర్న్ తమిళనాడులో కానీ మొత్తంగా కొంతమంది తమ బాధ్యతలు అప్పగించిన నేతలు ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు ఈమె నేరుగా జయలలిత ఉన్నప్పటికీ నేరుగా టికెట్లు ఇచ్చిన ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇచ్చిన వారు కొంతమంది ఉన్నారు. ఈమె తయారు చేసిన కీలక పదవుల్లో ఉన్న వాళ్ళు ఎంపీలు కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా చిన్నమ్మ లేకపోతే తమ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, తాము ఎటు వెళ్ళాలనే అంశానికి సంబంధించి ఆందోళన చెందుతున్నారు. పార్టీ చీలిపోతే డిఎంకే అడ్వాంటేజ్గా తీసుకుంటుంది, ఆ తర్వాత ఏఐడిఎంకే ఎటు వెళ్తుందన్న భయం, ఆందోళన ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. ఇప్పటికైతే పార్టీ రెండుగా చీలిపోయినట్లే భావించాలి. దీపా జయకుమార్ కూడా పన్నీర్ సెల్వం పంచన చేయడంతో జయ వారసురాలుగా భావించిన దీపా జయకుమార్, పన్నీర్ సెల్వం ఇద్దరు కలిసి కూడా నిన్న జయకు నివాళులు అర్పించిన, మెరీనా బీచ్లో నివాళులు అర్పించిన. ఇప్పుడు అంతా కూడా చెన్నైలో మొత్తం దీపా జయకుమార్, పన్నీర్ సెల్వంకి సంబంధించిన పోస్టర్లు వెలుస్తున్న నేపథ్యంలో పార్టీ దీపా జయకుమార్ వైపు వెళ్తుందా, లేదా శశికళ జైలుకు వెళ్ళిన తర్వాత స్ప్లిట్ అవుతుందా, రిసార్ట్లో ఉన్న ఎమ్మెల్యేలు ఒకటిగా ఉంటారా లేదా అన్న అభద్రతా భావం ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి. కొద్దిసేపట్లో అయితే
ఇక్కడి నుంచి బయలుదేరడానికి రెడీ అవుతుంది. ఇంకా పోలీసులు అయితే ఎవరు రాలేదు, కేవలం తను లొంగిపోతాను ఇప్పటివరకు జడ్జిమెంట్ కోసమే ఎదురు చూశారు. మళ్ళీ ఏమైనా కన్సిడరేషన్ చేసే అవకాశం ఉందని చూశారు. అక్కడ సుప్రీంకోర్టు రిఫ్యూజ్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆమె లొంగిపోవడానికి సిద్ధమైంది. లొంగిపోవడానికి ఆమె రెడీ అయ్యి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే ఒకసారి బయటకు వచ్చింది, మళ్ళీ ఎవరో బంధువులు రావడంతో కాసేపు వాళ్ళతో మాట్లాడిన తర్వాత స్టార్ట్ కావడానికి రెడీ అవుతుంది శశికళ. థ్యాంక్ యూ రమేష్, అప్డేట్స్ అందించినందుకు. పోయస్ గార్డెన్ ఇదివరకు కూడా సందడిగా కనిపించేది, కానీ ఆ సందర్భం వేరు, అండ్ ఇవాళ కనిపిస్తున్న సందర్భం వేరు. ఇంతమంది ఉన్నా కూడా ఇవాళ చాలా నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తోందనే చెప్పాలి. శశికళ, ఇళయవర్తి సుధాకరన్ బెంగళూరు కోర్టులో లొంగిపోనున్నారు. రోడ్డు మార్గం ద్వారా వాళ్ళు కోర్టుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది, బెంగళూరుకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారీగా నేతలు, కార్యకర్తలు, బంధువులు పోయస్ గార్డెన్కు చేరుకుని శశికళను పరామర్శిస్తున్నారు. అలాగే రాత్రంతా కూడా అన్ని విషయాలను చక్కబెట్టే పనిలో నిమగ్నమయ్యారు శశికళ అని తెలుస్తోంది. తమిళ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో జైలు శిక్ష ఖరారైన శశికళ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. తాజాగా తన మేనల్లుడు టీటీవీ దినకరన్ను పార్టీ కీలక పదవిలో నియమించారు. పార్టీ డిప్యూటీ సెక్రటరీ జనరల్గా నియమిస్తూ శశికళ నిర్ణయం తీసుకున్నారు. దినకరన్ గతంలో ఏఐడీఎంకే నుంచి రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. దినకరన్ను 2012లో పార్టీ నుంచి బహిష్కరించారు జయలలిత. గతంలో మనీ లాండరింగ్ కేసులోనూ దినకరన్ దోషిగా తేలారు. ఫెరా ఉల్లంఘన కేసులో మద్రాస్ హైకోర్టు దినకరన్ పై 25 కోట్ల రూపాయల ఫైన్ కూడా వేసింది. అయితే అదే దినకరన్ని ఇప్పుడు పార్టీ కీలక పదవిలో నియమించారు శశికళ. దీనిపై పార్టీ వర్గాల నుంచి, ప్రజల నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.